వామ్మో! ఒక షర్ట్ ఖరీదు అంత రేటా అంటూ చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారనమాట. అది ఎవరిదో కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారిది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 షూటింగ్ కోసం దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడైతే ఆయన ఒక లుక్‌లో దర్శనమిచ్చారు. ఆయన షర్ట్ చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారనమాట. ఎందుకంటే ఆయన స్టైలింగ్ మొత్తం మారిపోయింది. చాలా కంప్లీట్‌గా డిఫరెంట్ స్టైల్స్‌లో కనబడుతున్నారు ఈ మధ్యన. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ గారు స్టైలింగ్ అండ్ బ్రాండింగ్ మీద కాన్సంట్రేషన్ పెట్టారని తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ గారు ఎప్పుడొచ్చినా ఆయన ఏ షూ వేసుకున్నాడు, ఆయన ఎలాంటి వాచ్ పెట్టుకున్నాడు, ఎలాంటి ప్యాంట్ వేసుకున్నాడు, ఎలాంటి షర్ట్ వేసుకున్నాడు అని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉంటారనమాట. మరి ఆయన ఏ బ్రాండ్ వేసాడు, ఆ బ్రాండ్ రేట్ ఎంత అని చెప్పి అందరూ కూడా చూసుకొని కొనగలిగితే వాళ్ళ ఫ్యాన్స్ మ్యాచ్ చేయడానికి చూస్తారు. కొనలేకపోతే వామ్మో అన్న ఇంత రేట్ పెట్టుకున్నావా అని చెప్పి ఆశ్చర్యపోతుంటారు. మరి అదే క్రమంలో ఈ మధ్యన దుబాయ్లో ఆయన దిగిన పిక్స్ అయితే అందులో నుంచి ఒక షర్ట్ చూసి ఫ్యాన్స్ దాని రేట్ చూసి షాక్ అయిపోతున్నారు అనమాట. జస్ట్ ఒక నార్మల్ పూల చొక్కా, దగ్గర దగ్గర టైలర్ మేడ్ చొక్కా లాంటిది, బట్ అది రేటు చూస్తే 85,000 ఉందన్నమాట. అంత రేట్ ఏంటన్నా అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. దాని నుంచి డూప్లికేట్స్ తయారు చేసి ఫ్యాన్స్ వేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. మరి ఏదైనా కానీ ఎన్టీఆర్ గారు లాంటి హీరో, ఆయన ఈ రోజులో ఒక 100 కోట్లు సంపాదించే యాక్టర్ కాబట్టి ఆయన సరదాగా 85,000 ఖర్చు పెట్టిన, ₹1,00,000 ఖర్చు పెట్టి షర్ట్ వేసుకున్నా అది చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట ఆయనకి. మరి ఆయన కష్టపడి ఆయన వేసుకుంటారు కాబట్టి మరి ఫ్యాన్స్ కూడా చూసి ఆయనలాగా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ అంత కాస్ట్ పెట్టలేరు కాబట్టి దాని ఇమిటేషన్స్ ఉంటే అవి వేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు అనమాట. అట్లా ఎన్టీఆర్ గారు బ్రాండ్ పైన, స్టైలింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ చాలా ఖర్చు పెట్టినారని కొంతమంది ఫ్యాన్స్ అయితే బాగా ఇదిగా ఫీల్ అవుతున్నారు అనమాట. మరి ఏంటంటే ఎన్టీఆర్ గారు అంటేనే స్టైలింగ్, బ్రాండింగ్ అనే రేంజ్కి వచ్చేసారు. అట్లానే ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం ఆయన అయితే పూర్తిగా సన్నబడిపోయారు అనమాట. మరి ఆయనకి ఇదివరకు చూస్తే కనుక కొంచెం లావు తగ్గుతుండే, లేదంటే వెయిట్ గెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రం ఈ సినిమాకి పూర్తిగా బక్కగా అయిపోయారు అనమాట. లైక్ మనం కంత్రి సినిమా చూసినప్పుడు ఎంత బక్కగా ఉన్నారు, దాదాపు అదే స్టేజ్కి అయితే వచ్చేసారు. అరవింద్ సమేత కూడా బాడీ కొంచెం తగ్గించారు, కానీ దానికన్నా ఈ సినిమాకి ఇంకా బాగా తగ్గించేశారు. మరి ఆ లుక్లో అయితే ఆయన దర్శనం ఇచ్చారు. దాని కాస్ట్యూమ్స్ కానీ అంతా పైనుంచి కింద దాకా ఎక్కడ చూసినా బ్రాండెడే వేస్తున్నారు అనమాట. మరి ఇప్పుడు ఆయన షర్ట్ చూసి, దాని ధర చూసి అందరూ మొత్తం ఫ్యాన్సే కాదు, యావత్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతుంది. మరి ఎన్టీఆర్ గారు అంటే ఆ మాత్రం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి షర్ట్స్ వేసుకోవాలని ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి షర్ట్స్ మార్కెట్లోకి ఎలాగో కాపీ దింపుతారు కాబట్టి ఫ్యాన్స్కి ఆ షర్ట్లో అంతే అని మనం కూడా ఆశిద్దాం.